సున్నుండా ఏముంది? బెల్లము, సున్ని కలిపితే పోలా? అయిపోలా? కాదు కాదు. అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇలా కనుక సున్నుండ చేసుకొని తింటే జన్మలో మర్చిపోరు. అంత రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 5, జస్ట్ 5. దోరగా వేయించిన వేరుశనగ పప్పు, బెల్లం, దోరగా వేయించిన మినప్పప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, కమ్మని నెయ్యి. వీటన్నింటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చాలా బరకగా పట్టుకోవాలి. దీనిలో కమ్మని నెయ్యి సరిపడినంత వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంచిగా రోలు ఉంటే రోట్లో వేసి తొక్కండి. మంచిగా కలిసిద్ది. చేత్తో కొంచెం ఎక్కువసేపు కలిపి లడ్డూలు చుట్టుకున్నారంటే ఒక్క లడ్డూతో ఆగరు. 10 లడ్డూలు తింటారు. అంత రుచిగా ఉంటాయి. అంతే బలం కూడా. మన ఎముకలు కూడా ఉక్కులాగా దృఢంగా స్ట్రాంగ్గా అవుతాయి. నాది గ్యారంటీ.